దేవుని సేవకుల ద్వారా మంచి పాఠం మనం విన్నాం. శ్రమలు నేర్పుచున్న పాఠాలు. మనకు ఎక్కువగా పాఠాలను నేర్పేది శ్రమలే. అవి నేర్పుతాయి. అందుకే దేవుడు వాటిని మన ఆత్మీయ జీవితానికి అనుమతిస్తాడు. మనం నమ్మకంగా ఉండవలసింది అందులోనే. మనం నమ్మకమైన వారము కాదో చూడాలనే దేవుడు ఈ శ్రమలను అంగీకరించడం అనేది జరుగుతుంది. అక్కడే తేలిపోతుంది మన విశ్వాస జీవితం. మనం ఎవరు పిల్లలమో తెలియాలంటే మన హృదయానికి మంట కలిగితే చాలు, బాధ కలిగితే చాలు, గాయం కలిగితే చాలు, మనం ఎవరమో కనబడిపోతుంది. అర్థమైందండి? నిజమైన ప్రవర్తన అప్పుడే బయటకు వస్తుంది. నిజమైన రూపం అప్పుడే బయటపడుతుంది. నీ హృదయంలో ఏముందో చూడటానికి, తెలుసుకోవటానికి మాత్రమే ఆయన శ్రమలను పంపుతాడు. శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. ఇవన్నీ ఒక్కసారిగా వచ్చి పడిపోతాయి. అన్నీ ఒక్కసారిగా వచ్చి పడ్డాయి యోబు గారి మీద. ఆయన హృదయంలో నుండి ఏమొచ్చింది? ఆయన యందున్న భక్తి, ఆయన యందున్న భయం, ఆయన యందున్న యథార్థత, నిజాయితీ బయటకు వచ్చాయి. నోటి మాట చేతనైనను పాపం చేయలేదట యోబు. ఆ యోబు గారికి వచ్చిన శ్రమలలో, పౌలు గారికి వచ్చిన శ్రమలలో, భక్తులకు వచ్చిన శ్రమలలో ఏ ఒక్కటి నీకు రాలేదు ఇంతవరకు. ఒకవేళ నీ భక్తిని, నువ్వు చేసేటువంటి భక్తి ఒకవేళ దేవునికి నచ్చితే ఏదైనా పంపాడు అనుకోండి, మన భక్తి నచ్చినప్పుడే ఆయన శ్రమ పంపుతాడు. అందుకని ఇప్పుడు మీరు పడుతున్నటువంటి పనికి మాలిన శ్రమలు ఉన్నాయి కొన్ని. మీ నోటి దూల చేత తెచ్చుకున్న శ్రమలు, ఫ్యాట్ ఎక్కువైపోయి, కొవ్వు ఎక్కువైపోయి తెచ్చుకుంటారు కొంతమంది కష్టాలు, ఇరుకులు, శోధనలు. అవన్నీ మీకు ఉన్నాయి కనుక మేము భక్తులం కనుక మాకు వచ్చినాయి అనుకోకండి. మీరు ఎంత భక్తులో ఆయనకు తెలుసా లేదా? ఆయనకు తెలుసు. కనుక భక్తులకు వచ్చినవి ఏవి మనకు రాలేదంటే మనం భక్తులమా? లోకములో మీకు శ్రమ కలుగును. ఎందుకు కలుగును? లోకము నన్ను ద్వేషించింది గనక మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. ఆయన నిమిత్తం ద్వేషించబడ్డామా? ఆయన నిమిత్తం శ్రమల పాలయ్యామా? ఆయన నిమిత్తం కష్టాలు, కన్నీళ్ల పాలయ్యామా?
భక్తులందరూ ఆయన నిమిత్తమే అయ్యారు. ముందే చెప్పాడు కనుక ఆయన ప్రిపేర్ అయి ఉన్నారు. అవి వచ్చి ఖచ్చితంగా వస్తాయి. వచ్చినప్పుడు వాళ్ళు కంగారు పడలేదు, ఆశ్చర్యపడలేదు. ఎందుకు? ముందే చెప్పాడుగా ఆయన. చెప్పకపోతే తప్పు, ముందే చెప్పాడుగా. చెప్పినప్పుడు సిద్ధపడకపోతే తప్పు. సిద్ధపడ్డారు. ఎందుకు సిద్ధపడ్డారు? వాటిని ఎదుర్కోవటానికి, వాటి యందు నిలబడటానికి. వాటి వల్ల అనేకమైన పాఠాలు నేర్చుకున్నారు. వాటి వల్ల ఎంతో దగ్గరయ్యారు దేవునికి, ఎంతో దగ్గరయ్యారు. శ్రమ కలుగక మునుపు దేవునికి దూరం అయ్యాడట దావీదు. శ్రమ కలిగిన తరువాత ఆయనకు దగ్గరయ్యాడట. అందుకే శ్రమలను ఆయన మేలుతో పోలుస్తాడు. మేలుతో. కీర్తనలు అంటాడు, మేలాయను ప్రభు, మేలాయను ప్రభు, నాకు మేలయిందయ్యా శ్రమ నొందుట. శ్రమ నొందుట నీ దాసునికి ఎంతో మేలయ్యింది. శ్రమలో నీ పాదాలు నాకు దొరికాయి, నీ పాద సన్నిధి నాకు దొరికింది. శ్రమలో నీ వాక్యం దొరికింది. నీ ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూడగలిగాను, నేర్చుకోగలిగాను. నీ ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు ధ్యానం చేయగలిగాను. శ్రమలు నాకు ఎంతో గొప్ప మేలు చేశాయి. నా ఆత్మీయ జీవితానికి బలాన్ని, స్థిరత్వాన్ని కలుగు చేశాయి అని వాటి ద్వారా ఎన్నో పాఠాలను నేర్చుకున్నాడు. దేవుని యొక్క హృదయంలోనికి వెళ్ళిపోయాడు, ఆయన మతిలోనికి వెళ్ళిపోయాడు, ఆయన జ్ఞాపకాలలోనికి వెళ్ళిపోయాడు. కనుక నేర్చుకోవాలి. శ్రమలు మంచివి. సంతోషాలు, ఆనందాలు, సంబరాలు, డాంబికమైన బ్రతుకు, ఉప్పొంగటం, అతిశయించటం, ఇవేవి మంచివి కాదు. నవ్వే వాళ్ళని ఈజీగా పడగొడతాడట అపవాది. వాడు ఎక్కువగా ఎవరి జోలికి వెళ్తాడంటే నవ్వే వాళ్ళ జోలికి. లోకంలో ఆనందిస్తుంటారు, లోక సంబంధమైన విషయాల్లో ఆనందిస్తుంటారు, డబ్బులు ఆనందిస్తుంటారు, సౌఖ్యంలో, కలిమిలో ఆనందిస్తుంటారు. వాళ్ళ జోలికి వెళ్తాడు వాడు. వాళ్ళని చాలా ఈజీగా, తేలిగ్గా పడగొట్టేస్తాడు. కానీ ఎప్పుడు వినయంతో, విధేయతతో, ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేస్తూ, వాక్యంలో బ్రతుకుతూ, దేవుల్లో తమ భక్తి జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకుంటూ, నిందల్లో, అవమానాల్లో, హేళనలో, దూషణలో, కరువుల్లో, కాటకాల్లో ఎప్పుడు కన్నీటి మయంతో, కన్నీటి పర్యంతమవుతున్నటువంటి వారి జోలికి వాడు రాడు. వాడి పనంతా ఏడిపించటం. ఆల్రెడీ మనం ఏడుస్తున్నాం అనుకో, ఇంకేం ఏడిపిస్తాడు వాడు? ఆల్రెడీ దేవుని సన్నిధిలో మనం ఏడుస్తున్నాం అనుకో, ఇంకేం ఏడిపిస్తాడు వాడు? నేను ఏడిపించడానికి వచ్చాను, ఆల్రెడీ వీళ్ళు ఏడుస్తున్నారు కనుక వీళ్ళతో నాకు పని లేదని వెళ్ళిపోతాడు. అదేంటండి? కనుక నేర్చుకుందాం. నేను నేర్చుకుంది ఒక్కటే, నా కుటుంబానికి నేర్పింది కూడా అదే. ఎవరైనా, చాలామంది అన్నారులేండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా.
నీ దిక్కున్నోడికి చెప్పుకోపో అనేవాళ్ళు ఉంటారు. ఏం చేస్తావు చేసుకో, నీ దిక్కున్నోడికి చెప్పుకో. నాకు అప్పుడు చాలా ఆనందం వేసిద్ది. ఎందుకంటే అన్నోళ్ళకి తెలీదు నా దిక్కేంటో. నా దిక్కేంటో వాళ్ళకి తెలీదు. ఎవరికి చెప్పుకుంటా చెప్పుకోపో, నేను ఎవరికి చెప్పుకుంటానో వాళ్ళకి తెలీదు. నేను ఆయనకి చెప్పుకుంటా. ఎందుకు? నా దిక్కు ఆయనే కదా. లోకస్తులకు ఉంటాయి 4 దిక్కులు, నాకున్న దిక్కు ఒకటే, దేవుడు. ఆయనే నా దిక్కు. ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను, ఆయన సన్నిధిలో పడిపోతాను, ఆయనకి చెప్పుకుంటాను, నీ చిత్తానుసారమైన కృప నాకు చూపమని. అన్నోళ్ళని శపించను, దూషించను, ఆ సన్నిధిలో పడిపోయి వాళ్ళని దీవిస్తాను. నీ చిత్తానుసారమైన న్యాయం నాకు చేయమని అర్థిస్తాను. అంతే. క్షణాలలో న్యాయం జరిగిపోతుంది, క్షణాలలో. ఎందుకు? కీర్తన 46లో చూడండి ఎంత మంచి మాట. కీర్తన 46:1. దేవుడు మనకు ఆశ్రయము. ఆశ్రయం ఎవరు? దేవుడు మనకు ఆశ్రయము, దుర్గమునై ఉన్నాడు. ఆశ్రయము, దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములలో ఆయనండి, ఇంకెవరు కాదండి, ఆయనండి నమ్ముకొనదగిన సహాయకుడు. కనుక ఆయన్ని ఆశ్రయిస్తాం. ఆయనే నమ్ముకొనదగిన సహాయకుడు గనక ఆయన సహాయం చేస్తాడు. భూమి మార్పు నొందినను, నడి సముద్రములో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగుకు పర్వతములు కదిలినను భయపడం. ఎందుకు భయపడతాం? దేవుడు మాకు ఆశ్రయము, ఆశ్రయపురము, ఆశ్రయ దుర్గము. గనక ఎన్నొచ్చినా నోటి మాట చేత కూడా పాపం చెయ్యం. చాలామంది ఎక్కడ తప్పిపోతారంటే నోటి మాట దగ్గర తప్పిపోతారు. భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితుల్లోనే చూస్తారు ఇద్దరు, దేవుడు దెయ్యం. ఇప్పుడు ఏమొస్తాయి వాళ్ళల్లో నుండి బయటికి? ఏమొస్తాయి? శ్రమల వలన విధేయత నేర్చుకున్నటువంటి వ్యక్తిలో నుండి అయితే స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు, ప్రార్థనలు, యాచనలు, స్తుతులు, స్తోత్రాలు వస్తాయి, వాక్యాలు వస్తాయి, దేవుని మాటలు. కానీ కొంతమంది నటిస్తుంటారు పైకి దేవుని పిల్లల్లాగా, భక్తుల్లాగా, ప్రార్థనా పరుల్లాగా, పరిశుద్ధుల్లాగా బిల్డప్లు ఇస్తుంటారు. అప్పుడు పడిద్ది వాళ్ళ బండారం బయటికి.
బయటకు వస్తుంది వాళ్ళ బండారం. భయంకరమైన బూతులు మాట్లాడటం, శాపవచనాలు. వాళ్ళు నాశనం అయిపోవాలి, వీళ్ళు నాశనం అయిపో. వాళ్ళు ఒకటంటే వీళ్ళు 10 అనేస్తారు. ఆడిపోసుకుంటూ ఉంటారు. అప్పుడు అపవాది ఆనందిస్తాడు, దేవుడు బాధపడతాడు, దుఃఖపడతాడు. ఇప్పుడు యోబు గారి విషయంలో ఎవరు ఆనందపడ్డారు, ఎవరు దుఃఖపడ్డారు? ఎవరు సంతోషించారు, ఎవరు సిగ్గుపడ్డారు? దేవుడు సంతోషించాడు, అపవాది సిగ్గుపడ్డాడు. దేవుడు ఆనందించాడు, అపవాది దండం పెట్టి బాధపడుతూ వెళ్ళిపోయాడు. అరే గెలవలేకపోయానే, ఓడిపోయాడు. నోటి మాట చేతే కేవలం నోటి మాటలేనా? యేసుప్రభు వారు అంటారు, హృదయము నిండి ఉండు దానిని బట్టి నోరు మాటలాడును. హృదయం కృతజ్ఞతతో నిండిపోయి ఉంటే, దేవుని ప్రేమతో, విశ్వాసంతో, ఆయన నామానికి మహిమకరమైన మాటలే వస్తాయి నోటెమ్మట. పనికి మాలిన చెత్త ఉంటే, హృదయంలో చెత్త ఉంటే, ఎప్పుడు ఇరుగు పొరుగులని దూషించటం, అసూయపడటం, ద్వేషించటం, రక్త సంబంధుల్ని, బంధువుల్ని, సంఘంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్ని అందరినీ చెడుగా చూడటం, చెడుగా మాట్లాడటమే ఉంటుంది. వాటి వల్ల కూడా శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఏముంది, వాళ్ళు వచ్చి 4 బిగుతారు, లేదా కేసు పెట్టి లోపల వేస్తారు. అప్పుడు హల్లెలూయా స్తుతి మహిమ అని పాడేవనుకో, అపవాది డ్యాన్స్ చేస్తాడు, దేవుడు కాదు. ఎందుకు? అది అపవాది వల్ల వచ్చింది, నీ స్వయంకృత అపరాధాల వల్ల వచ్చాయి. అందుకే పెద్దోళ్ళు అంటారు, నలుగురిలో ఉన్నప్పుడు నోటిని కాచుకో. నీ నోటి వల్లే కొంతమందిని పోగొట్టుకుంటావు, నీ నోటి వల్లే అనేక మందిని రాబట్టుకుంటావు, సంపాదించుకుంటావు. పోగొట్టుకున్నావా, నీ బతుకులో సంపాదించుకోలేవు. ఎందుకు? ఎంత గొప్ప ప్రేమ బంధమేనా 4 మాటలు అనుకుంటే తెగిపోద్ది, 4 మాటలతో కట్ అయిపోద్ది, తెగిపోయిన ఆ సంబంధం మళ్ళీ కలవాలంటే 4 లక్షల మాటలు చెప్పినా కలవతో. మెట్లు దిగారా మళ్ళీ ఎక్కలేరు, ఎంత ఓపిక ఉన్నా ఎక్కలేరు. ఎందుకు? ఎక్కే మనసు అనేది చచ్చిపోయిద్ది, ఇక బతకదది. కనుక నోరు జాగ్రత్త, నోటి ఫలం అనుభవించి తీరుతారు. జిహ్వ ఫలం అని ఒకటి ఉంటుంది బైబిల్లో, దాని ఫలం అనుభవించి తీరుతారు. అది శాపంగా మారి నీకు నెమ్మది లేని బ్రతుకునిస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడు హృదయాన్ని కాపాడుకో. ఎప్పుడు సింగిల్గా మిగిలావో అప్పుడు దేవునికి దగ్గరైపో. ఒంటరిగా మిగిలినప్పుడు యాకోబు దేవునితో పోరాడాడు, గెలిచాడు, ఆశీర్వాదాన్ని సాధించగలిగాడు. ఇదేనండి, కనుక ఒంటరిగా ఉన్నప్పుడు హృదయాన్ని కాపాడుకో. ఎన్నో వచ్చాయి మా బ్రతుకులోకి, మా ఆత్మీయ జీవితాన్ని కుదిపేసే సంఘటనలు,
మా విశ్వాసం అనే ఓడను బద్దలు కొట్టాల్సినటువంటి సందర్భాలు, బద్దలు కొట్టే సందర్భాలు ఎన్నో వచ్చినాయి. బద్దలు కాకుండా, చెదిరిపోకుండా, పడిపోకుండా ఉండటానికి కారణం ఏంటంటే నేర్చుకున్నాం, బాగా నేర్చుకున్నాం, ఎన్నో నేర్చుకున్నాం. చూడండి భక్తులు ఎలా ఉన్నారో ఒక్కసారి. మీకు వీళ్ళే భక్తులు అంటే, భక్తుల తీర్మానాలు. హబక్కుక్కు గ్రంథం 3వ అధ్యాయం. హబక్కుక్కు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం నుండి చదువుతా చూడండి. 17వ వచనం నుండి, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. చప్పట్లు కొట్టండి. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాలవలే చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువజేయును. ఏంటండి ఇవి? భక్తులంటే ఇది. ఏమి తీర్మానం అండి ఇది? ఏమి తీర్మానం అండి? ఇటువంటి భక్తుల బ్రతుకుల్లోనికి ఇందాక మనం చదివామే. ఏం చదివాం ఇందాక? 46వ కీర్తనలో ఏమండి? ఎన్ని మార్పులు వచ్చినా, సముద్రంలో పర్వతాలు పగిలిపోయినా, జలములు ఘోషించినా, నురుగు కట్టి ఆ పొంగుకు పర్వతాలు కదిలిపోయినా, వాళ్ళు దేవుని యందు ఆనందిస్తూనే ఉంటారు. ఎప్పుడు ఒకే భక్తిలో మార్పు ఉండదు, విశ్వాసంలో మార్పు ఉండదు, పరిశుద్ధతలో మార్పు ఉండదు, క్యారెక్టర్ని కాపాడుకునే విషయంలో మార్పు ఉండదు, చేంజ్ ఉండదు. ఎందుకు? శ్రమల వలన నేర్చుకున్నారు. అదేంటండి? పౌలు గారు అంటాడు, శ్రమ నాకు లేకపోతే నేను హెచ్చింపబడిపోతాను. దేవుడు ఏం చేశాడు తెలుసా? నా విషయంలో నేను హెచ్చింపబడిపోకుండా నిమిత్తం నన్ను నేను హెచ్చించుకుంటాను. అది జరగకుండా ఉండాలని, నేను ఎప్పుడు తగ్గించుకొనే ఉండాలని ఒక ముళ్ళు నా శరీరంలో పెట్టాడు. ఆ ముళ్ళును బట్టి స్తుతిస్తుంటాడు. ముళ్ళు ఏం చేసిద్ది? ముద్దు పెట్టుకుంటాడా? ముళ్ళు ముద్దాడుతుందా? ఏది? పిన్నిస్తో కూర్చు, పక్కన వాళ్ళని పిన్నిస్తో కూర్చు, నిన్ను దబ్బంతో గుచ్చుతారు వాళ్ళు. ముళ్ళండి, ముళ్ళు బాధ పెడతా ఉంటుంది. ఆ ముళ్ళును బట్టి స్తుతించేవాడు. ముల్లా, ఎంత మేలు చేస్తున్నావే నాకు, నువ్వు లేకపోతే నన్ను ఆపలేరు ఎవరో,
నేను దేవునికి దొరకనీక దేవునిలో ఉండనీక. నేను దేవునిలో ఉండాలని, భక్తునిగా ఉండాలని నువ్వు ఉన్నావా ముల్లా? ఎంత మంచి ముల్లువి నువ్వు. గుచ్చే దానిని బట్టి స్తుతి, శోధనను బట్టి స్తుతి, బాధను బట్టి స్తుతి, దెబ్బలను బట్టి స్తుతి, ఆపదలను బట్టి స్తుతి. నేర్చుకున్నారు అవన్నీ? అవి నేర్పుతాయి. నేర్చుకునే మనసు నీకుందా? అసలు ఆ మనసు ఉందా? నేర్చుకునే మనసు నీకుందా? ఎప్పుడు నేర్పే పనే. ఒకరికి నేర్పాలనుకుంటావు కానీ నువ్వు నేర్చుకో. ఒకరికి చెప్పాలనుకుంటావు కానీ నీకు నువ్వు చెప్పుకో. నీ నోటి అంటే వచ్చే బోధలు బంగారం, కానీ నీ బ్రతుకు వాక్యానికి భిన్నం. వాక్యానికి భిన్నమైన బ్రతుకును ఆంతర్యంలో బ్రతుకుతూ బంగారం వంటి బోధలు మాత్రం చేస్తావు పెదవులతో. ముందు నువ్వు నేర్చుకో, ముందు నువ్వు మార్చుకో, తర్వాత నేర్పించు. అప్పుడు నువ్వు ఊహించనంతగా మారిపోతారు. ఊహకందని మార్పు చూడగలవు నువ్వు ఎదుటివారిలో. అదేంటండి? అటు కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. మోకరించండి ఈరోజు